రాష్ట్రంలో స్కూల్ ఫీజులు 50% నుంచి 120% వరకు పెరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా స్కూల్ ఫీజుల నియంత్రణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై ప్రభుత్వం, ప్రైవేట్ విద్యాసంస్థలపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం విద్యాశాఖ బాధ్యతలు కూడా చేపట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రభుత్వాల బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. ప్రైవేటు స్కూళ్లు వ్యాపార ధోరణితో నడుస్తున్నాయని, రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉందని విమర్శించారు. ఫీజుల నియంత్రణ కోసం తక్షణమే చట్టం తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 65 నుండి 75% విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫీజులు 120% పెరగడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 11,000 కోట్లకు చేరాయని ఆరోపించారు. ఫీజుల దోపిడీపై అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలి అని ఆమె పిలుపునిచ్చారు. గతేడాది ఫీజుల కంటే ₹1 కూడా పెంచకుండా జీవో ఇవ్వాలని పేర్కొన్నారు. తమిళనాడు లేదా గుజరాత్ మోడళ్లను పరిశీలించి అమలు చేయాలన్నారు. మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరం ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం కానీ, స్వేచ్ఛ కోసం కానీ, కనీస మానవ విలువలు ఈ ప్రపంచంలో వర్ధిల్లాలి అంటే, ప్రతి ఒక్కరం కూడా ఇంటలెక్చువల్గా ఎంతో కొంత డెవలప్ కావాలి అంటే కంపల్సరీ విద్య అనేది ఉండాలనేటటువంటి ఆలోచనకి ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా వచ్చినాం. అది బీద దేశమా, గొప్ప దేశమా, అమెరికా లాగా క్యాపిటలిజంని ఎంకరేజ్ చేసే దేశమా, ప్రతి ఒక్కరం కూడా చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలి. మరి చదువు ఫార్మాట్ ఏంది, ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటిది, ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రుల బాధ్యత మాత్రమేనా, లేకపోతే మొత్తం యావత్ సమాజాన్ని నడిపించేటటువంటి ప్రభుత్వాల బాధ్యతన అనేటటువంటిది పెద్ద ప్రశ్నగా ఇవాళ ప్రపంచమంతా మిగిలిపోయింది. అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది సోషల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎ గవర్నమెంట్ అని బలంగా నమ్మినటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ వస్తుంది. అట్లా నమ్మకుండా మీరు మీ బాధ్యత మీరే తీసుకోవాలి, మీ ఇల్లు, మీ పిల్లలు, మీ సంసారం, మీ బాధ్యత మీరే తీసుకోవాలి, మీరేమైపోతే మాకేంది, ఒక వ్యాపార ధోరణి పెరిగిపోయి విద్యను అమ్ముకున్నా సరే మేము నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంటాం అనుకునేటటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట హెల్త్, ఎడ్యుకేషన్ కోసము ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పంజాబ్లో పిల్లలు పార్ట్ టైంగా మద్యం అమ్ముకునేటటువంటి పరిస్థితి కూడా వచ్చిందని చెప్తుంటే ఎంత దారుణమైన పరిస్థితి యావత్ దేశంలో ఉన్నది. ఇందాక తమ్ముడు లక్ష్మణ్ మాట్లాడుకుంటూ అన్నాడు ఏమని, ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలలో చాలా సంస్థలు రాజకీయ నాయకులు ఉన్నాయని. కేవలం తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో ఉండేటటువంటి విద్యా సంస్థల్లో కూడా కేవలం వ్యాపార ధోరణితో పెట్టినటువంటివి, అందులో మెజారిటీ శాతం రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఉన్నాయి అనడంలో ఎటువంటి అబద్ధం కూడా లేదు. అది కరెక్టా కాదా, అలా ఉండడం వల్లనే నష్టం జరుగుతుందా అంటే దానికి చాలా డెప్త్గా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎన్ని ఆలోచనలు చేసినా సొల్యూషన్ కావాలి. ఫస్ట్ ఆ సొల్యూషన్ ఏంటిది అని అన్వేషించడానికి ఇవాళ మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్ రిలీఫ్గా, ఇది మే మంత్, నెక్స్ట్ జూన్లో మళ్ళీ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. పేరెంట్స్ అందరు కూడా స్కూళ్ళకు పోవాలి, బస్సులకు కట్టాలి ఫీజులు, పుస్తకాలు కొనాలి, కొత్త బూట్లు కొనాలి, కొత్త స్కూల్ యూనిఫామ్లు కొనాలి అంటే మే నెలలోనే చుక్కలు కనబడుతున్నాయి పేరెంట్స్ కన్నా అర్థం మిట్ట మధ్యాహ్నం. ఆ టెన్షన్తో అనేక మంది తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి సందర్భం ఈ నెలలో చూస్తాం మనం. అయితే మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకం భారతదేశ వ్యాప్తంగా మీకు తెలుసు, ఎందుకంటే ప్రజా ఉద్యమాలతోని రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రజా ఉద్యమాలతో ఏదైనా సాధించుకోవచ్చనే విశ్వాసం కలిగినటువంటి ప్రజానీకం మనందరం కూడా. కాబట్టి రాష్ట్రం వచ్చిన తర్వాత తిరుపతిరావు గారి కమిషన్ వేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తిరుపతిరావు గారి కమిషన్ అధ్యయనం చేసింది, రిపోర్ట్ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఫీజు రెగ్యులేషన్కి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం అన్నది నిజంగా కూడా మనందరం బాధపడాల్సినటువంటి అంశం. సరే, కొన్ని గురుకులాలు పెట్టినాం కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళు ఎట్లా దోచుకున్నా వదిలేస్తామనేటటువంటి ఏదైతే ఒరవడి ఉందో అది కరెక్ట్ కాదు. గురుకులాలు పెట్టడం వల్ల కొంత లాభం జరిగింది, అందులో అనుమానం లేదు. కానీ ఆ పర్సంటేజ్ తీసుకొని చూస్తే ఇవాళ దాదాపుగా ఒక 64 లక్షల పైచిలకు విద్యార్థులు మన దగ్గర చదువుకుంటూ ఉంటే, గురుకులాలు ఉన్నా, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కూడా 64 నుంచి 75% వరకు, అంటే ఒక్కొక్క జిల్లాలో వేరియేషన్ ఉన్నది. 64 to 75% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు పోతున్న పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వ పాఠశాలలు బాగుంటే, గురుకులాలు అన్నీ బాగుంటే మరి ఎందుకు ఇంతమంది
ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారని మనల్ని మనం అడగాల్సినటువంటి అవసరం. సరే, అదొక చర్చ అనుకుంటే, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారు కాబట్టి పోయేటటువంటి ప్రైవేట్ పాఠశాలలు బాధ్యతాయుతంగా ఉండి పేరెంట్స్ యొక్క వీక్నెస్, అంటే నా బిడ్డ బాగా చదువుకోవాలి అనేటటువంటి ఒక ఆతృత, అది వీక్నెస్ కింద పరిగణించి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని వ్యాపార ధోరణికి తీసుకెళ్తున్నటువంటి పాఠశాలలు, ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలను మాత్రం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందనేది నిర్వివాదమైనటువంటి అంశం. మరి నియంత్రణ చేయాలి అంటే మే నెలలోనే నేను మీ అందరి ముందు డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ అందరి సమక్షంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో, మేము కొత్తది ఏం అడుగుతలేం, మీరు ఏదైతే చెప్పినరో ఫీ రెగ్యులేట్ చేస్తామని చెప్పినరో తక్షణం మీరు ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి. మీరు చట్టం పెట్టడము, అసెంబ్లీ చేయడము అవన్నీ తర్వాత, ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడే మందు కావాలి. ఇప్పుడు పేరెంట్స్కి మే నెలలో బాధ ఉన్నది, నొప్పి ఉన్నది, తీవ్రత ఉన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నిజంగానే మీరు ప్రజాప్రభుత్వం అయితే, నిజంగానే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనుకుంటే, నిజంగానే మీరు ఈ ప్రజల్లో తలెత్తుకొని తిరగాలనుకుంటే మాత్రం ఈ మే నెలలోనే తక్షణమే ఫీ రెగ్యులేట్ చేస్తూ జీవో దేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.